హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ ఈసారి ఎర్లీగా జరగబోతోంది అండ్ దాంతోపాటుగా సీజన్ కూడా ఎర్లీగా స్టార్ట్ కాబోతోంది. ఈ విషయాలపైన ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. బేసిక్గా ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ గురించి తెలుగు ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 10లో తెలుగు టైటన్స్ నిరాశపరిచినప్పటి నుంచి కూడా తెలుగు ప్రజలందరూ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, ముఖ్యంగా ఆక్షన్లో ఎవరెవరిని తీసుకుంటుంది అనే అంశంపైన డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఈ వీడియోలో ఆక్షన్ ఎప్పుడు జరుగుతుందో ప్రిడిక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ సీజన్ ఆక్షన్ బేసిక్గా ఏప్రిల్లో కానీ మేలో కానీ జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 11 కూడా అక్టోబర్లోనే స్టార్ట్ అయ్యేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత కొన్ని సీజన్స్గా కూడా డిసెంబర్లోనే మనం సీజన్స్ స్టార్ట్ అవ్వడం చూసాం. బట్ మీరు ఒక విషయాన్ని గమనించినట్టయితే ఇనీషియల్ సీజన్స్లో పీకేఎల్ అనేది జూలైలోనో జూన్లోనో స్టార్ట్ అయ్యేది. బట్ ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆ తర్వాత ప్రో కబడ్డీ మేనేజ్మెంట్ బాగా థింక్ చేసి డిసెంబర్ నుంచి సీజన్స్ అనేవి ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేసింది. బట్ వాటన్నిటికీ కూడా భిన్నంగా ఈసారి సీజన్ అనేది అక్టోబర్లోనే స్టార్ట్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే స్టార్ వాళ్ళు కూడా ప్రో కబడ్డీ యొక్క స్కెడ్యూల్ని ముందుకు జరపడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎన్ఎఫ్ స్లాట్స్ అనేవి ఉండవు డిసెంబర్ అండ్ ఫిబ్రవరి మధ్య కాలంలో. ఈ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఏదైతే టైం స్లాట్ ఉందో ఈ టైం స్లాట్లో వాళ్ళు ఐపీఎల్ ఆక్షన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని, దాంతోపాటుగా కొన్ని మేజర్ క్రికెట్ టోర్నమెంట్స్ని కవర్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఈసారి అక్టోబర్లోనే ప్రో కబడ్డీ సీజన్ 11 స్టార్ట్ అవుతుందని నేను భావించడం జరుగుతుంది. దాంతోపాటుగా అక్టోబర్లో సీజన్ స్టార్ట్ అయితే కనుక ఎర్లీగా ఆక్షన్ జరగాలి కాబట్టి ఖచ్చితంగా మే లేదా ఏప్రిల్ నెలలో ఆక్షన్ జరిగేందుకు ఛాన్సెస్ ఉన్నాయని నేను భావిస్తున్నాను. మరి మీ కామెంట్ ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోకి ట్రై చేయండి.